గడిచిన 10 సంవత్సరాల్లో కల్వకుంట్ల కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందని మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. 2014 ముందు కల్వకుంట్ల కుటుంబం ఆస్తులు ఎంతో, 2024 తర్వాత వారి ఆస్తులు ఎంతో ప్రజల ముందు చెప్పాలని శ్రీహరి నిలదీశారు. బీఆర్ఎస్ నాయకత్వం మీద నమ్మకం లేకనే రాజకీయ వలసలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. రాజకీయ వలసలు టీఆర్ఎస్ పార్టీ చేస్తే సంసారం, వేరే వారు చేస్తే వ్యభిచారమా అని ఆయన మండిపడ్డారు. రాబోయే 2 సంవత్సరాలలో 500 కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. పేద ప్రజలకు వైద్యం అందించాలనే ఉద్దేశంతో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానన్నారు. డివిజన్ కేంద్రమైన స్టేషన్ గన్పూర్లో అన్ని కార్యాలయాలు ఒకే చోట పనిచేసే విధంగా ఇంటిగ్రేటెడ్ డివిజనల్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తానన్నారు. ఇప్పటికే పలు అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రితో పాటు సంబంధిత మంత్రులకు వినతిపత్రం ఇచ్చారన్నారు. బీఆర్ఎస్ పాలనలో అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. ఆ అవినీతి అంతా ఒక కుటుంబానికే పరిమితమైంది. ఎవరి దుకాణం వాడలేదు. కుటుంబంలో 5-6 ఉంటే ఎవరి దుకాణం వాడలేదు. శాఖలు పంచుకొని అవినీతి చేసింది. దుకాణాలు పెద్ద పెద్ద నీతులు మాట్లాడుతారు. ఇవాళ కేసీఆర్ ఆస్తులు కానీ, కేటీఆర్ ఆస్తులు కానీ, హరీష్ రావు గారి ఆస్తులు కానీ, కవిత ఆస్తులు కానీ, సంతోష్ కుమార్ ఆస్తులు కానీ 2014 ముందు ఎంతున్నాయి, 2024లో ఎంతున్నాయో ప్రజలకు చెప్పండి. మీ నాయకత్వం సరిగా ఉంటే, మీ పట్ల నమ్మకం ఉంటే ఎందుకు అందరూ మీ నుంచి దూరం